నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణి. అందరూ బాగున్నారండి? ఈ రోజండి నేను ఎన్న నూనె తయారు చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది గోరింతాకు రుబ్బుకుని జుట్టుకు పెట్టుకుంటారు. జుట్టు చక్కగా బాగోవాలి, జుట్టు చక్కగా మెరవాలని పెట్టుకుంటారు. పిల్లలు కూడా ఏంటంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏంటంటే చక్కగా ఇక్కడ ఎదర బాగోవాలి, చక్కగా కలర్గా కనపడాలని కలర్ అంటే గోరింతాకు పెట్టుకుంటారు. నీట్గా కనపడాలి, చక్కగా మెరవాలి, షైనీస్గా ఉండాలని పెట్టుకుంటారు. ఇలాగే కట్ చేసిన చక్క ఇలా పెట్టుకుంటారు. వాళ్ళకండి పెట్టుకున్న వాడికి నేను ఎన్న నూనె తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఇది కాదండి, ఎన్న నూనె తయారు చేసుకుని జుట్టుకి పెట్టుకుని ఒక 5 గంటలు ఆగితే 5 గంటలు ఆగి తలంటుకోవాలండి. తలంటుకుంటే మనకి జుట్టు చక్కగా మనకి షైనీస్గా కలర్గా కనపడద్ది, జుట్టు కూడా చక్కగా మెరుతుంది. అందుకని చెబుతున్నానండి. అంటే పెద్దోళ్ళు కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే గోరింతాకు రుబ్బేసుకుని జుట్టు పెట్టుకుంటారు, చక్కగా జుట్టు బాగుంటుందని. అలాగా ఈ నూనె రాసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే ఈ నూనె మనం ఇలా తయారు చేసుకుని మనం ఒక 5 గంటలు తయారు చేసుకుని రాసుకుని ఒక 5 గంటలు ఆగి తలంటుకోవాలండి. 5 గంటలు ఆగి తలంటుకుంటే జుట్టు చక్కగా షైనీస్గా అందంగా కనపడుతుందండి, మెరుతుంది, అంత బాగుంటుంది. ఇదండి కేవలం గోరింతాకు పెట్టుకున్న వాళ్ళ కోసమే చెబుతున్నారండి. చాలామంది గోరింతాకు ఇష్టపడతారు, గోరింతాకు నూరుకుని జుట్టుకి పెట్టుకుంటారు. అందుకని కేవలం మీరు గోరింతాకు ఇష్టపడే వాళ్ళకే చెబుతున్నాను ఈ నూనె. వాళ్ళండి మనం అంటే గోరింతాకు అత్తమాలు దొరకదు కాబట్టి మనం ఇలా నూనె తయారు చేసుకుని ఒక డబ్బాలో పోసుకుని ఉంచుకుని మనం కావాల్సినప్పుడు పెట్టుకుని ఒక 5 గంటలు ఆగి చక్కగా తలంటుకుంటే మీకు కావాల్సిన కలర్ వస్తుంది, జుట్టు కూడా చక్కగా షైనీస్గా అందంగా కనపడుతుందండి. ఇప్పుడండి నేను ఇదిగోండి తయారు చేసి చూపిస్తాను. ఇదిగోండి గోరింతాకు అండి, ఇదిగోండి గోరింతాకు, ఇదిగోండి కొబ్బరి నూనె, 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇదిగోండి ఆవాల నూనె అండి, ఇది ఆవాల నూనె తీసుకోవాలి. ఈ 3 రకాలు కలిపి తయారు చేసుకోవాలండి. తయారు చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి గోరింతాకు అండి, ఇది గోరింతాకు 100 గ్రాముల నూనెకి 2 గుప్పుళ్ళు గోరింతాకు తీసుకోవాలండి. ఇప్పుడు గోరింతాకు అండి రుబ్బి తీసుకొస్తానండి, రుబ్బి తీసుకొచ్చి చూపిస్తానండి. ఇదిగోండి చూసారండి మిక్సీ ఎలా పట్టుకున్నానో, బాగా మెత్తగా కాకుండా గరుగ్గా పట్టుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు గిన్నెలో పోసుకోవాలండి. నీళ్ళు వేసుకుని రుబ్బుకోకూడదండి, ఇలాగ మామూలుగా గరుగ్గా రుబ్బుకోవాలి. ఇదిగోండి మనం తీసుకున్న ఆవాల నూనె అండి, 2 స్పూన్లు ఆవాల నూనె వేసుకోవాలండి గోరింతాకులో. ఇదిగోండి రుబ్బుకున్న గోరింతాకులో 2 స్పూన్లు ఆవాల నూనె వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడండి మనం ఆవాల నూనె వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి గ్యాస్ మీద అండి చిన్న మూగుడు తీసుకుని గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న 100 గ్రాముల కొబ్బరి నూనె అండి ఈ మూకుడులో పోసుకోవాలండి. ఇదిగోండి నూనె అండి కొద్దిగా ఈటెక్కాక మనం తీసుకున్న గోరింతాకు అండి, అంటే మనం రుబ్బుకున్నాం కదండి గోరింతాకు, దీంట్లో ఆవాల నూనె కూడా కలిపాం. ఇప్పుడండి నూనెలో వేసుకోవాలండి. ఇదిగోండి మనం రుబ్బుకున్న గోరింతాకు నూనెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ నూనెలో వేసుకున్నది బాగా వేగించుకోవాలండి. మనం ఇలా తిప్పుకుంటూ వేగించుకోవాలండి. ఇదిగోండి అయిపోయిందండి, వేగిపోయింది. ఇప్పుడు ఇది పొయ్యి మంచి దించేసుకుని మనం ఆ చల్లారిపోయి కొడకట్టేసుకోవాలండి. ఇదిగోండి తయారైపోయిందండి, చూసారండి. ఇంకోండి బాగా ఇలా వేగిపోవాలి, రంగు చూసారా ఎలా దిగిందో. ఇదిగోండి బాగా ఇలా వేగిపోవాలి. ఇప్పుడండి చల్లారిపోయాక డబ్బాలో వడకట్టుకోవాలండి.
ఇదిగోండి, ఇప్పుడు డబ్బా తీసుకునండి, గిన్నెలో కడగట్టుకున్నాం కదా, ఈ గిన్నెలోది డబ్బాలో పోసుకోవాలండి. చూసారండి, ఇదిగోండి ఎన్న నూనె తయారైపోయింది. ఇదండి గోరింతాకు పెట్టుకునే వాళ్ళకి, అంటే జుట్టుకి గోరింతాకు పెట్టుకున్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెబుతున్నానండి. అంటే గోరింతాకు ఇష్టపడే వాళ్ళకి గోరింతాకు నూరుకుని జుట్టుకు పెట్టుకుంటారో అలాగా ఎన్న నూనె తయారు చేసుకుని జుట్టుకు పెట్టుకుంటే మన జుట్టు చక్కగా సేవుగా అందంగా చక్కగా మెరుతుందండి. జుట్టు మంచి కలర్గా కనపడుద్ది. ఇదిగోండి, ఇది కానండి నేను తయారు చేసినట్టు మీరు తయారు చేసుకుని జుట్టుకి పెట్టుకుంటే మీకు నచ్చిన కలర్, అంటే మీకు కావాల్సిన కలరు మీ జుట్టు చక్కగా వస్తుందండి. అంటే మీకు ఏ కలర్ కావాలనుకుంటున్నారో అలాంటి కలరు. అంటే మీరు అనుకుంటారు కదా గోరింత పెట్టుకుంటే చక్కగా ఎర్రగా ఉంటుంది జుట్టు, సిల్కీ హెయిర్ లాగా చక్కగా సేవీగా, అంటే షేవింగ్ వస్తుంది జుట్టు అలా అనుకుంటారు కదా, అలా వస్తుందండి జుట్టు. ఇది మనం ఇలా నూనె నేను తయారు చేసినట్టు తయారు చేసుకుని జుట్టుకు పెట్టుకోండి, చక్కగా షేవింగ్ వస్తుంది జుట్టు కూడా చక్కగా కలర్ మారి చక్కగా అందంగా ఉంటుందండి. అంటే గోరింతాకు ఇష్టపడే వాళ్ళకి నేను మాత్రం ఈ నూనె తయారు చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూడండి ఎలా ఉందో.